సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆమె జీవితం కష్టాలమయం. పుట్టిన దగ్గర నుంచే మొదలైంది కష్టాల సుడిగుండం. నెలలు నిండకుండానే జననం, ఆ తర్వాత కోల్పోయిన కంటిచూపు, నెల తక్కువదంటూ హేళనలు, సరిగ్గా నడవడం రాదంటూ అవమానాలు, అందురాళ్ళని సూటిపోటి మాటలు, కొంతకాలానికే తండ్రి మరణం, అది సరిపోదన్నట్లు ఇంటా బయట విమర్శలు. సీన్ కట్ చేస్తే నాడు విమర్శలు చేసిన నోర్లే నేడు పొగడ్తలతో ముంచెత్తుతున్నాయి. ఇది ప్యారిస్ పారా ఒలింపిక్స్లో T12 మహిళా 200 మీటర్ల రేసులో భారత్కు కాంస్య పథకం సాధించిన సిమ్రాన్ కన్నీటి గాథ. 1999లో ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో సిమ్రాన్ జన్మించింది. సాధారణంగా ఏ బిడ్డ అయినా 9 నెలల తర్వాత పుడుతుంది. కానీ సిమ్రాన్ 6.5 నెలల్లోనే జన్మించింది. ఈ కారణంగా ఆమెను ఇంక్యుబేటర్లో ఉంచాల్సి వచ్చింది. 6 నెలల పాటు ఇంక్యుబేటర్లో ఉంచడం వల్ల కంటి చూపు కోల్పోయింది. నెలలు నిండకుండానే పుట్టడం వల్ల నడవడానికి కూడా ఇబ్బంది పడింది. సిమ్రాన్ నడిచిన తీరు చూసి ఇరుగు పొరుగు వారు ఆమెను ఆట పట్టించేవారు. అయితే ఎన్ని హేళనలు అవమానాలు వచ్చినా సిమ్రాన్ డీలా పడలేదు. సవాళ్లను ఎదుర్కొంటూ తన చదువును కొనసాగించింది. చదువుకునే రోజుల్లో వివిధ క్రీడలలో అనేక పతకాలు సాధించింది. అయితే డబ్బు లేకపోవడంతో మంచి శిక్షణ సౌకర్యాలు పొందలేకపోయింది. అయితే అన్ని కష్టాల మధ్యనే మోడీనగర్లోని రుక్మిణి మోడీ మహిళా ఇంటర్ కాలేజీలో అడ్మిషన్ తీసుకుంది. ఇక్కడ నుంచి ఆమె జీవితంలో కొత్త మలుపు మొదలైంది. సిమ్రాన్కు అథ్లెటిక్స్పై ఆసక్తి పెరిగింది. ఆమె ఇంటర్ కాలేజ్ పోటీలలో పాల్గొనడం ప్రారంభించింది. ఈ విషయం ఆమెను వృత్తిపరమైన క్రీడలకు ప్రేరేపించింది. ఈ నేపథ్యంలో 2015లో గజేంద్ర సింగ్తో పరిచయం ఏర్పడింది. లక్నోలోని ఖంజర్పూర్లో నివాసం ఉంటున్న గజేంద్ర తర్వాత సిమ్రాన్కు కోచ్ అయ్యాడు. తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. సిమ్రాన్ని చూడగానే ఆమె టాలెంట్ని గుర్తించి అండగా నిలిచాడు. అతని పర్యవేక్షణలో ఆమెకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. సిమ్రాన్ కలను నెరవేర్చేందుకు అన్ని సౌకర్యాలు కల్పించాడు. అయితే వారిద్దరూ తమ వివాహానికి సంబంధించి సామాజిక అవహేళనలను విన్నారు. కానీ ముందుకు సాగడం కొనసాగించారు. ఇప్పుడు పారా ఒలింపిక్స్లో పతకం సాధించి దేశం గర్వపడేలా చేశారు. పుట్టిన దగ్గర నుంచి నేటి వరకు ఎన్నో కష్టాలను అనుభవించింది సిమ్రాన్. తన జీవితంలో ఎదురైన కష్టాల సుడిగుండాలకు ఎదురు నిలబడింది. నేడు దేశమే గర్వించే స్థాయికి ఎదిగింది. అయితే నాన్న తిట్టాడని, అమ్మ కొట్టిందని, చదువులో ఫెయిల్ అయ్యామంటూ ఆత్మహత్యలు చేసుకునే నేటి తరానికి సిమ్రాన్ విజయం ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తోంది.